जय श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः। ध्याये भद्राद्रिवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितम्। दक्षिणयोध्यगा भासिल्ले భద్రాచల పుణ్యక్షేత్రములో వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు ఉభయ వేదాంతాచార్య పీఠాధిపతులు జగదాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క సమక్షములో ఫిబ్రవరి 8వ తారీఖు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతి సందర్భంగా భీష్మ ఏకాదశి ప్రయుక్తంగా చిన్నజీయర్ స్వామి వారి యొక్క ముఖారవిందములచే సుమారుగా మనమంతా ఒక 20,000 మంది కలిసి ఈ భద్రాచల దివ్యక్షేత్రంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో సాయంకాలం 4 గంటల నుండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని ఏకకాలంలో ఏకకంఠంతో మనమంతా కలిసి స్వామివారి యొక్క ఉపదేశాత్మకముగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనమంతా పఠించేటటువంటి ఒక గొప్ప సౌభాగ్యాన్ని మనకి భద్రాచల శ్రీ జీయర్ మఠం వారు వికాస తరంగిణి వారు కల్పిస్తున్నారు. శ్రీమన్నారాయణుడే రాముడిగా అవతరించినటువంటి ఈ భద్రాచల క్షేత్రంలో పావన గోదావరి నదీ తీరంలో రామనామం ఎప్పుడు కూడా మారుమ్రోగేటటువంటి ఈ దివ్యక్షేత్రంలో పరమశివుడు చెప్పినట్లుగా శ్రీరామ రామ రామ అని ఒక్క మారు అంటే విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి 1000 నామాల్ని మనం పఠించినటువంటి ఫలం మనకి లభిస్తుంది అని పరమశివుడు చెప్పినట్లుగా మనమంతా కూడా ఒక 20,000 మందిని కలిసి ఒక రామనామముతో సమానమైన భగవంతుని యొక్క విశ్వరహస్యాలని వెల్లడించే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విరాట్ పారాయణగా చేసేటటువంటి ఒక గొప్ప అవకాశం మనకందరికీ ఫిబ్రవరి 8వ తారీఖున చిన్నజీయర్ స్వామి వారు మన భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పిస్తున్నారు. కాబట్టి భగవద్భక్తులారా, లోక శ్రేయస్సు కోసం ధర్మ పరిరక్షణ కోసము చిన్నజీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగేటటువంటి ఈ విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణకి కదలి రండి. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి, అన్వయించండి. స్వామి యొక్క అద్భుతమైనటువంటి దివ్యనామాల యొక్క వైభవాన్ని మనమంతా తెలుసుకొని ఒకే కార్యక్రమంలో మనకి 2 ఫలాలు అన్నట్టుగా, ఒకటి చిన్నజీయర్ స్వామి వారిని అనుసరిస్తూ చేసేటటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఒక ఫలమైతే, రెండవది భద్రాచల రామచంద్రమూర్తి యొక్క దివ్య దర్శనం. ఇటువంటి 2 ఫలాలు ఏకకాలంలో మనకు ఒకే రోజు భద్రాచలం వచ్చినట్లయితే మనకందరికీ రాముడి సేవలో ఉండేటటువంటి రామానుజుల్ని ఇద్దరినీ సేవించుకునేటటువంటి ఒక మహద్భాగ్యం మనకి ఫిబ్రవరి 8వ తారీఖున కలుగుతుంది. కాబట్టి భగవద్భక్తులందరికీ ఇదే మా మనవిగా చెప్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి, సేవించండి, తరించండి.